విశాఖలో కలకలం రేపిన భారీ దొంగతనం కేసు చిక్కుముడి అట్టకేలకు వీడింది. హైదరాబాద్ మలక్పేటలో ఇటీవల జరిగిన చందు రాథోడ్ మర్డర్ కేసు దర్యాప్తులో ఈ దొంగతనం నిందితులు దొరికిపోయారు. కూతురు పెళ్లి కోసం దాచిన కేజీ బంగారం, 3 కిలోల వెండి, 20 లక్షల రూపాయల నగదును దుండగులు దొంగిలించారు. చందు రాథోడ్ను హత్య చేసిన సుపారీ గ్యాంగే ఈ చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సుపారీ కేసులో A4 గా ఉన్న జ్ఞానప్రకాష్, A5 గా ఉన్న రాంబాబు ఈ చోరీకి పాల్పడినట్లుగా తేలిందే. నేడో రేపో హైదరాబాద్ నుంచి విచారణ కోసం నిందితులను విశాఖపట్నం తీసుకురానున్నారు పోలీసులు. హైదరాబాద్ మలక్పేట కాల్పుల కేసులో 5గురిని అరెస్టు చేసినట్లుగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. నెల్లూరుకు చెందిన గ్యాంగ్ హత్య చేసినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఓ చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా దొరికిన వేలి ముద్రలు కీలకంగా మారాయని చెప్పారు. జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి అతనితో పాటు మరిద్దరు రాంబాబు అండ్ నాగేశ్వరరావు అనే ఇద్దరితో కలిసి విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత 13వ తేదీ నాడు హైదరాబాద్ కి రావడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం. అయితే ఈ కార్ను తరిచి చూడగా అక్కడ కార్ను వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్ ప్రింట్ మాకు బయటపడింది. ఈ ఫింగర్ ప్రింట్ అర్జున్ జ్ఞానప్రకాష్, ఇతను నేటివ్ ఆఫ్ చెన్నై, కానీ వీళ్ళు సెటిల్ అయిందంతా నెల్లూరులో. ఇతను అక్కడ కొన్ని క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దానిపైన డెవలప్ అయిన ఫింగర్ ప్రింట్ మా ఫింగర్ ప్రింట్ టీం హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఆ కార్ పైన ఉన్న క్లూస్ అని వెరిఫై చేసి అక్కడ ఒకటి ఫింగర్ ప్రింట్ బయటపడింది. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల, కొన్ని సిడిఆర్ అనాలిసిస్ వల్ల, కొన్ని టవర్ డంప్స్, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు మరియు మృతుడి యొక్క భార్య, కూతురు వీళ్ళందరి స్టేట్మెంట్ తీసుకొని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాత వీళ్ళని ట్రేస్ చేయడము, చేజ్ చేయడము ప్రయత్నం చేశారు. అలా మేముండగా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కావలి చెక్ పోస్ట్ దగ్గర నియర్ బై ఆ ప్లేస్ లో మాకు వీళ్ళు తారసపడ్డారు. విశాఖలో జరిగిన చోరీపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపినటువంటి భారీ దొంగతనం కేసులో పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. అయితే ఇది విశాఖ పోలీసులు కాకుండా హైదరాబాద్ పోలీసులు కేసును ఛేదించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి మలక్పేటలో ఒక హత్య కేసు సంబంధించి విచారణ చేస్తుండగా అక్కడ పట్టుబడినటువంటి నిందితులు ఈ నేరం చేశారని కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే దొంగతనానికి గురైనటువంటి ఇంటి వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడే ఈ నెల 13వ తేదీన దొంగతనం జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత వాళ్ళు బైక్ పైన హైదరాబాద్ వెళ్లిపోయి ఆ ముఠా సభ్యులంతా కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఒక సుపారీ మర్డర్ను కూడా చేసినట్టు తెలిసింది. అందులో ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా వాళ్ళు గతంలో కూడా వాళ్ళ మీద పలు కేసులు ఉన్నాయి. ఈ కేసులో ప్రస్తుతానికైతే ప్రకాష్, రాంబాబు, ఎవరైతే ఈ హత్య కేసులో ఉన్నటువంటి ప్రకాష్, రాంబాబు వాళ్ళని విచారించగా ఈ కేసుకు సంబంధించి ఇక్కడే దొంగతనం చేశామని చెప్తున్నారు. అయితే సుపారీకి పాల్పడినటువంటి గ్యాంగ్ ఇక్కడ కనుక ఆ రోజు దొంగతనం జరిగిన సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండుంటే వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినటువంటి బంగారం, నగలు, డబ్బులు అన్ని కూడా పట్టుకుని వెళ్లిపోయి ఉంటారని చెప్పేసి అక్కడంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయానికి వాళ్ళెవరూ అక్కడ లేకపోవడం, కిందనే ఉన్నటువంటి ఇంట్లో ఉండడం, ఇదంతా కూడా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు మారణాయుధాలతో వాళ్ళు ఏదో ఒకటి చేసి తీసుకెళ్లిపోయే పరిస్థితులు కూడా మనకి స్పష్టమవుతున్నాయి. వాళ్ళ మీద గతంలో కూడా ఇటు ఏపీలో కూడా చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారి ఇద్దరిని కూడా, ఎవరైతే ప్రకాష్, రాంబాబు వాళ్ళిద్దరిని కూడా అక్కడ హైదరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరి విశాఖ పోలీసులు వారిని కూడా కస్టడీలోకి కోరే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక వ్యక్తిని కూడా ప్రస్తుతం గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అదేవిధంగా స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కేసుకు సంబంధించి ఆ రోజు జరిగింది కదండి, ఎన్ని గంటలు సుమారు జరిగి ఉండొచ్చు? అక్కడ ఇంట్లో ఎవరు లేకపోవడం, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అక్కడ కూడా మలక్పేటలో ఒక మర్డర్ కేసులు పట్టుబడ్డారు. ఒకవేళ ఎవరైనా ఉండుంటే ఏంటి సిచ్యువేషన్, ఎలా ఉండేది? సిచ్యువేషన్ దారుణంగా ఉంటుందండి. అక్కడ మర్డర్ కేసులు విరికిపోయారు. ఇక్కడ ఎవరంటే వచ్చి చంపుతారు, అదే వేస్తారు. అంతేగాని అంత ఈజీగా విడిచిపెట్టే వాళ్ళు కాదు వాళ్ళు. అంటే వచ్చిన వాళ్ళు ఏ రెఫరెన్స్ తీసుకొచ్చారు ఏంటని మనకు ఒక ఐడియా ఉందండి? అది ఐడియా లేదండి. కాకపోతే రావడం ఎర్లీగా వచ్చారు. అది 12:30, 1 గంటకు వచ్చారని కెమెరాలు చూపిస్తుంది. అది ఇది భయంకరమైన పరిస్థితి అండి. వాళ్ళు వైజాగ్ పోలీసులు కాకుండా అక్కడ హైదరాబాద్ లో ఒక మర్డర్ కేసులో వాళ్ళు పట్టుబడడం జరిగింది. ఒకవేళ అక్కడ కూడా అంటే ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్, ఎవరైనా ఉండుంటే వాళ్ళకి కూడా ఏదైనా ప్రమాదం ఖచ్చితంగా ఉండే ఇక్కడ కూడా ఎవరున్నా కానీ అడ్డు రావడానికి అవ్వదు, కంపల్సరీ చంపేస్తారు వాళ్ళు. వాళ్ళంటారు చాలా దారుణమైన పరిస్థితి. ఇది
అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన అయితే మాత్రం అది వాళ్ళు ఆ రోజు కింద ఇంట్లో పడుకోవడం వల్ల ఆ పైన ఎవరు లేకపోవడంతో వీళ్ళు ఇక్కడ గోడ దూకి వచ్చి వాళ్ళు కావాల్సినటువంటి నగదు, డబ్బు, బంగారం ఇదంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. అయితే మలక్పేటలో జరిగినటువంటి హత్య కేసు సంబంధించి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఆ కేసులో A4, A5గా ఉన్నటువంటి ప్రకాష్, రాంబాబు వీళ్ళని ప్రస్తుతం పోలీసులు అక్కడ అదుపులో తీసుకున్నారు. మరి కేసు ఫర్దర్ గా దర్యాప్తు చేయడానికి, కేసు ఇంట్రాగేషన్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఈ రోజు లేదంటే రేపు దీనికి సంబంధించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విశాఖ గాజువాక క్రైమ్ పోలీసులు ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ కేసుని దాదాపుగా ఛేదించారు. అయితే ఈ కేసుకు సంబంధించి దొంగతనానికి గురైనటువంటి సొత్తు అంతా కూడా మరి ఏ విధంగా రికవర్ అవుతుందని కూడా బాధితులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ సొత్తు అంతా కూడా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా శుభకార్యం ఉంది, పెళ్లి ఉంది, వాటి కోసం దాచుకున్నటువంటి బంగారం, నగలంతా కూడా దొంగతనం గురయ్యాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత ఈ కేసు మొత్తం కూడా ట్రేస్ అయిందనేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి చేరుకుంది. మరి కాసేపట్లో దీని మీద విశాఖ పోలీస్ కమిషనర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి NTV విశాఖ నుంచి.